నిన్న క్లాస్లో మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ కరెంట్ అనేది చూసాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏం చెప్పాం? టైం టు టైం చెప్పాం కదా. ఇది ఈ ఫామ్లో ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఏంటమ్మా? ఇలా మనకి సైన్ వేవ్ లాగా, సైన్ వేవ్. ఇది ఆల్టర్నేటింగ్, టైం టు టైం ఆల్టర్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటమ్మా? ఇది వోల్టేజ్ వర్సెస్ కరెంట్ ఆర్ టైం. ఇది వోల్టేజ్ వర్సెస్ టైం కనుక తీసుకుంటే టైం వర్సెస్ వోల్టేజ్ ఏమవుతుందో చూడండి. దీనికి డిఫరెన్స్ చూడండి. వోల్టేజ్ వేరీస్ విత్ టైం, వోల్టేజ్ వేరీస్ విత్ టైం. వెరాజ్ ఇన్ దిస్ DC, దిస్ ఈజ్ AC అండ్ దిస్ ఈజ్ DC. సో డీసీలో ఏమవుతుందో చూడండి. ఎంత టైం అయినా కానీ వోల్టేజ్ ఏమన్నా ఆల్టర్ అయిందమ్మా? డైరెక్ట్ సేమ్ వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్. దీనికి ఏమైంది? ఒక పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్, టైం మారిపోతూ ఉంటుంది. ఇది AC అండ్ దిస్ ఈజ్ DC. దీంట్లో మనం డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. డిఫరెన్సెస్ ఆల్టర్నేటింగ్ కరెంట్కి డైరెక్ట్. ఇప్పుడు మీరేదో చెప్తారు ఏంటమ్మా? ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రివర్సెస్ పీరియాడికల్లీ. టైం టు టైం మనకి మారిపోతూ ఉంటుంది. ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రిమైన్స్ సేమ్. మీకు గ్రాఫికల్గా చూపించే కదమ్మా, రిమైన్స్ సేమ్. ఫ్రీక్వెన్సీ, దీనికి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ cycles per second is called as frequency. అంటే పోనప్పుడు number of cycles in 1 second, number of cycles in 1 second is called as frequency. దీనికి ఫ్రీక్వెన్సీ ఉంది, కానీ డైరెక్ట్ కరెంట్కి ఏమైనా ఫ్రీక్వెన్సీ ఉందమ్మా? ఫ్రీక్వెన్సీ లేదు. సో మనకి ఇండియాలో దాని ఆల్టర్నేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 50 హెడ్జెస్. 60 హెడ్జెస్ అనేది రేర్ కేసెస్. దీంట్లో ఫ్రీక్వెన్సీ ఏమి ఉండదు. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ లైస్. దీనికి పవర్ ఫ్యాక్టర్ అనేది P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I కాస్ థీటా అంట. P ఈజ్ ఈక్వల్ టు పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ కాస్ థీటా. ఆ కాస్ థీటా వాల్యూస్ మ్యాక్సిమం, కాస్ థీటా మ్యాక్సిమం ఎంతమ్మా? 1. మినిమం ఎంత? 0. సో పవర్ ఫ్యాక్టర్ లైస్ 0 and 1. దిస్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ 1. దట్ ఈస్ ఆల్వేస్ 0. ఈ కాస్ 0 1, ఆల్వేస్ 1. పొలారిటీ, దీనికి ఏముంది? పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, పాజిటివ్ నెగిటివ్. దీనికి ఏమన్నా పొలారిటీ ఉందమ్మా? లేదు. సో పొలారిటీ, ఇట్ హ్యాస్ పొలారిటీ ప్లస్ అండ్ మైనస్. పొలారిటీ ఏం లేదు. అబ్టైన్ ఫ్రమ్ ఆల్టర్నేటర్స్ అంటే ఆల్టర్నేటర్స్ అంటే ఇదే ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది టర్బైన్స్ నుంచి కానీ, థర్మల్ పవర్ జనరేషన్, టర్బైన్ నుంచి డైనమోకి వెళ్ళాలి. డైనమో మనకి ప్రొడ్యూస్ చేసింది ఆల్టర్నేటర్, దాన్నే మనం ఆల్టర్నేటర్ అంటున్నాం. దీంట్లో ఏముంటుందమ్మా? బ్యాటరీ, సోలార్ సెల్, ఇవి డీసీని ప్రొడ్యూస్ చేసేవి బ్యాటరీ. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మనం ఏసీ కరెంట్ని డీసీగా మార్చుకోవచ్చు, డీసీ కరెంట్ని ఏసీగా మార్చుకోవచ్చు. అమ్మా డీసీ ఉంటే ఏసీగా మార్చుకోవచ్చు, ఏసీ ఉంటే డీసీగా మార్చుకోవచ్చు. రెండు కన్వర్టబుల్లే. కాకపోతే బై జనరేట్ అయినప్పుడు దిస్ ఈస్ ఆల్టర్నేటింగ్ ఫామ్, దిస్ ఈస్ డైరెక్ట్ అన్నమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. చూసారు కదా, ఇది బొమ్మలు. ఈ రెండు బొమ్మలు వేసుకుంటే రెండిటికి సరిపోతుంది. తర్వాత సబ్స్టేషన్స్ నిన్న మీకు చెప్పే కదా, మనం జనరేటింగ్ స్టేషన్ నుంచి 33 kV అదే సబ్స్టేషన్స్ ఉంటాయి కదా. ఫ్యూ సబ్స్టేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్. మెయిన్గా ట్రాన్స్మిషన్ పర్పస్కే సబ్స్టేషన్ అనేది ఎక్కువ అవసరం. మోర్ సబ్స్టేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్. దీనికేంటి? ఇది మనకి తెలుసు,
మనకి విటిపిఎస్ విజయవాడలో ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. హైడ్రోథర్మల్కి వచ్చేసరికి శ్రీశైలం ఉంది. అలా మనకి కొన్ని స్టేషన్సే ఉంటాయి, ప్రొడక్షన్ స్టేషన్స్. కానీ ఇవే మన ఇంట్లో కూడా తయారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, ఫ్యూయల్ సెల్స్ అనేవి వచ్చినాయి. ఫ్యూయల్ సెల్ అనేది డీసీ వోల్టేజ్ని తయారు చేసుకోవడానికి మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు బై అప్లయింగ్ దట్ ఫ్యూయల్ సెల్స్. దట్ ఆ ఫ్యూయల్ సెల్స్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కరెంట్, కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కరెంట్. అది మన ఇంట్లో కూడా మనం ప్రతి ఒక్కరం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ కావాలి. ఆటోమేటిక్గా అప్పుడు మనం ఎలక్ట్రిసిటీని మనం ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఏసీ కరెంట్స్ని మనం ఓన్గా తయారు చేయలేము. అది ఓన్లీ థర్మల్ స్టేషన్స్ కానీ లేకపోతే మన హైడ్రో పవర్ స్టేషన్స్ కానీ ఉంటాయి మనకి శ్రీశైలం. హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయటానికి అప్లికేషన్స్ ఇవి మనకి తెలిసినాయే కదమ్మా. ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో, మన ఇళ్లలో కూడా వచ్చేది ఏసీని. ఇది ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రాలిసిస్ అంటే తెలుసు కదా, వాటర్ని హైడ్రోజన్ ఆక్సిజన్గా విడగొట్టడం. ఏదైనా మాలిక్యూల్ని రెండుగా సపరేట్ H+ అయాన్స్, OH- అయాన్స్గా విడగొట్టే ప్రాసెస్ ఇది ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో మనం సెల్ ఫోన్ డీసీ కరెంటే అప్లై చేస్తాం, టీవీ డీసీ కరెంటే అప్లై చేస్తాం. ఇలా మనం డీసీ కరెంట్ని ఈ విధంగా మనం కొన్ని పర్పస్లకి అప్లై చేస్తాం. ఇప్పుడు మనం చూడండి, యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ వాల్యూ ఆఫ్ దట్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇదేమవుతుంది, ప్లస్ వాల్యూ ఉంది, అదేవిధంగా మైనస్ వాల్యూ ఉంది. ప్లస్ వోల్టేజ్ మొత్తం కూడేమనుకో ఏమవుతుంది, వాల్యూ 0 అవుతుంది. ఆల్వేస్ దిస్ హోల్ వోల్టేజ్ ఇన్ ఏ కంప్లీట్ సైకిల్ ద నెట్ వోల్టేజ్ యావరేజ్ వోల్టేజ్ ఇస్ 0. యావరేజ్ వోల్టేజ్ 0 అయిపోతుంది. కానీ 0 అవుతుందా, ఓవరాల్గా 0 అని చెప్తే ఇక్కడ మనకేమో పవర్ వస్తుంది. కానీ యావరేజ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తే మీనింగ్ వస్తూ ఉంటుంది. అందుకని దీన్ని మెజర్ చేయటానికి దీన్ని ఏం చేస్తున్నాను చెప్పండి. ఇది పాజిటివ్, ఓకే. ఈ నెగిటివ్ వాల్యూని మనం ఈ నెగిటివ్ వాల్యూస్ని స్క్వేర్ చేసాం అనుకోండి. మైనస్ ఇంటూ మైనస్ స్క్వేర్ అంటే 2 సార్లు స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్. ఇది కూడా ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అందుకనే ముందు స్క్వేర్ చేద్దాం, ముందు ఈ వాల్యూస్ని దీన్ని స్క్వేర్ చేద్దాం, దీన్ని స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది కూడా పాజిటివ్ వస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ స్క్వేర్ రూట్ కడితే ఏమొస్తుంది మనకి, ఇది 1 అయిపోయింది కదా, లోపల మనకు వచ్చే వాల్యూ 1 వస్తుంది. ఇలా దీన్ని ఏమంటామంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. రూట్ మీను స్క్వేర్ వాల్యూ. ఫస్ట్ ఏం చేయాలి, రివర్స్లో స్క్వేర్ ఆర్ఎంఎస్ అంటాం. ఆర్ఎంఎస్ ఎస్ ముందేం చేసాం, స్క్వేర్ చేసాం. తర్వాత మీన్ అంటే డివైడెడ్ బై 2, ఈ రెండింటికి కలిపి డివైడెడ్ బై మీన్ రూట్, తర్వాత రూట్ కట్టాం. అప్పుడు కడితే ఏమవుతుందమ్మా, మనకి మీన్ వాల్యూ అనేది వచ్చేసింది. ఎస్ స్టాండ్స్ ఫర్ స్క్వేర్, ఎం స్టాండ్స్ ఫర్ మీన్ అండ్ ఆర్ రూట్. సో రూట్ మీన్ స్క్వేర్. ఇలా యావరేజ్ వాల్యూ కనుక్కోవడానికి ఈ పద్ధతిని మనం ఉపయోగిస్తాం. అదే ఆర్ఎంఎస్ వాల్యూస్ అంటాం. ఆర్ఎంఎస్ వాల్యూస్ చూడండి, ఆర్ఎంఎస్ వాల్యూస్ చూడండి. ఇక్కడ ప్రతి దాంట్లో I1, I2, I3 అని తీసుకున్నారు. నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ స్క్వేర్ చేసి బై ఎన్ కనుక వేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. స్క్వేర్ మీన్ రూట్ ఆర్ఎంఎస్ స్క్వేర్ మీన్ రూట్, మీన్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్, స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్. ఇది బాగుంది కదా, స్క్వేర్ మీన్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. ఓకేనమ్మా, రూట్ మీన్ స్క్వేర్ ఎందుకు కట్టాం అర్థమైంది కదా. పాజిటివ్ వాల్యూస్ని, నెగిటివ్ వాల్యూస్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం మనం అలా రూట్ మీన్స్. మన ఇళ్లలోకి వచ్చే మనకి వచ్చేది ఆర్ఎంఎస్ వాల్యూస్ వస్తుంది. ఆర్ఎంఎస్ వాల్యూస్
దట్ వోల్టేజ్ ఈస్ 230 volts. ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఎంతమ్మా? మన ఇళ్లలోకి కానీ ఫ్యాక్టరీస్లోకి కానీ వచ్చే వోల్టేజ్ 230 volts. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 hertz. 50 hertz. దీంట్లో ఇందాక పవర్ ఫ్యాక్టర్ అని చెప్పాం. పవర్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు V into I cos theta. ట్రూ పవర్ ఇజ్ ఈక్వల్ టు, దీన్నే పీని ఏమంటామంటే ట్రూ పవర్. ట్రూ పవర్ ఇజ్ ఈక్వల్ టు అప్పరెంట్ పవర్ ఇంటూ కాస్ థీటా. దెన్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ట్రూ పవర్ బై అపరెంట్ పవర్, P by VI. కాస్ థీటా ఏంటమ్మా? కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. చూడండి ఏం చెప్పాను? ట్రూ పవర్ ఇజ్ ఈక్వల్ టు అపరెంట్ పవర్ ఇంటూ కాస్ థీటా. ఏమైంది? రియల్ పవర్, ట్రూ పవర్, రియల్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్ గివ్స్ కాస్ థీటా. దట్ కాస్ థీటా డయాగ్రామేటిక్గా ఇలా రిప్రజెంట్ చేశారు. చూడండి, దిస్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ రియాక్టివ్ పవర్. P ఈజ్ ఈక్వల్ టు VI కాస్ థీటా. Cos theta is equal to true power by or real power by apparent power. So cos theta is called as power factor. So దీనిలో cos theta ఎలా వేసామని తెలుసు కదమ్మా? దీనికి cos theta ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఏంటమ్మా? ట్రూ పవర్ విత్ థీటా. ఇది హైపోటెన్యూస్ ఏంటమ్మా? ట్రూ పవర్ ఇజ్ ఈక్వల్ టు అపరెంట్ పవర్. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. దానిలో ఇది ఆపోజిట్గా ఉన్నది ఏంటమ్మా? సైన్ థీటా. దిస్ ఈస్ రియాక్టివ్ పవర్. సైన్ థీటా ఈస్ రియాక్టివ్ పవర్. సో దీని నుంచి మనకి కాస్ థీటా ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ ఫ్యాక్టర్. కాస్ థీటా P ఈజ్ ఈక్వల్ టు VI కాస్ థీటా. అండ్ దట్ పవర్ ఏంటమ్మా? యూనిట్స్ వాట్ ఆర్ జౌల్ బై సెకండ్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్రూ పవర్ బై అపరెంట్ పవర్. దట్ వాల్యూ వేరీస్ ఫ్రమ్ -1 to +1. ఇది పవర్కి సంబంధించింది. సో చెప్పే కదమ్మా, P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ కాస్ థీటా. ద యూనిట్ పవర్ ఈస్ వాట్? రియాక్టివ్ పవర్. ఇది కూడా చెప్పాను. రియాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎలక్ట్రిక్ పవర్ ఇంటూ సైన్ థీటా. సో దిస్ ఈస్ రియాక్టివ్ పవర్. దీనికి SI యూనిట్ ఈస్ వార్, వోల్ట్ యాంపియర్ రియాక్టివ్. అమ్మా దీనికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రియాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎలక్ట్రిక్ పవర్ ఇంటూ సైన్ థీటా. దీనికి యూనిట్ ఏంటంటే వార్ అంటే ఏంటి చూడండి. V స్టాండ్స్ ఫర్ వోల్ట్, A స్టాండ్స్ ఫర్ యాంపియర్, R స్టాండ్స్ ఫర్ రియాక్టివ్. దీంట్లో మీకు సింగిల్ ఫేజు, 3 ఫేజ్ మనకి చెప్తాం కదా. సింగిల్ ఫేజు, 3 ఫేజు ఉంటాయి. 3 ఫేజ్ ఉంటేనే మోటార్ ఆన్ అవుతుంది. సింగిల్ ఫేజ్ అన్ని మన ఇళ్లలోకి అప్లై చేసుకునే అన్ని సింగిల్ ఫేజ్. మనం 3 ఫేజ్ అంటే పెద్ద ఇండస్ట్రీస్లో 3 ఫేజ్ సిస్టమ్ ఉంటుంది. త్రీ ఫేజ్ సిస్టమ్. దానికి సింగిల్ ఫేజ్
మన ఇళ్లలో యూజ్ చేసుకునేదంతా సింగిల్ ఫేజే. కొంతమంది ఏసీలు ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉన్నవాళ్ళు, ఎక్కువ యూనిట్స్ పవర్ తీసుకునే వాళ్ళు 3 ఫేజ్ కూడా పెట్టించుకుంటారు. జనరల్గా మనకి సింగిల్ ఫేజ్ హౌస్ హోల్డ్ పర్పస్కి సింగిల్ ఫేజ్, ఇండస్ట్రియల్ పర్పస్కి 3 ఫేజ్ యూజ్ చేస్తాం. సింగిల్ ఫేజ్లో మళ్ళీ సింగిల్ ఫేజ్లో కూడా మనకి 3 ఫేజ్ అయినా 230 వోల్ట్స్ 50 హెడ్ చేసే ఫ్రీక్వెన్సీ, ఈ సింగిల్ ఫేజ్ అయినా 230 వోల్ట్స్ 50 హెడ్ చేసే ఫ్రీక్వెన్సీ, 3 ఫేజ్ అయినా 230 వోల్ట్స్ 50 హెడ్ చేసే ఫ్రీక్వెన్సీ. కానీ ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. సింగిల్ ఫేజ్ స్టెప్ రిక్వైర్స్ 2 వైర్స్. దీంట్లో ఎన్ని వైర్స్ ఉంటాయమ్మా కనెక్ట్ చేసేటప్పుడు? మనకి 2 వైర్స్. ఒకటేంటి పాజిటివ్, ఒకటి గ్రౌండ్. ఒక ఎర్ర వైరు, ఒక బ్లాక్ వైర్, గ్రౌండ్ వైర్ అంటారు దాన్ని, గ్రౌండ్ వైర్. సింగిల్ ఫేజ్ హ్యాస్ set of wires, 2 wires. One should be power wire or phase wire, other should be neutral. అదే బ్లాక్ వైర్ అని చెప్పాయి కదమ్మా, దాని కలర్ ఉంటుంది. మన ప్లంబర్స్ ఆర్ ఎలక్ట్రీషియన్స్ బిగించేటప్పుడు వాళ్ళు కొండ గుర్తులు అనమాట. బ్లాక్ వైర్ న్యూట్రల్, అదే రెడ్ వైర్ ఫేజ్, అంటే మన మెయిన్కి కనెక్ట్ చేస్తారు. ద పవర్ వైర్ క్యారీస్ కరెంట్. పవర్ వైర్ ఏం చేస్తుంది? కరెంట్ని క్యారీ చేస్తుంది. న్యూట్రల్ వైర్ రిటర్న్స్ ఇట్, అంటే మళ్ళీ ఎర్త్లోకి. ఎప్పుడు ఎలక్ట్రాన్స్ చచ్చిపోవమ్మా. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే మధ్యలో పవర్, మనకి పవర్ స్టేషన్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్సే ఫ్లో అయ్యేది. ఆ ఎలక్ట్రాన్స్ సర్క్యూట్ క్లోజ్ అయ్యే లోపు కొంత పని చేస్తాయి. ఆ పని ఏంటమ్మా? ఇక్కడ మనకి బల్బులు వెలగడం, మిక్సీలు తిరగడం, గేజర్లు ఆన్ అవ్వడం, ఇలాంటివన్నీ మధ్యలో పని. ఆ ఎలక్ట్రాన్స్ ఆ పని కొంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతాయి? మళ్ళీ సర్క్యూట్లో గుండా తిరిగి వచ్చి ఎక్కడికి వస్తాయి? ఎర్త్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్. అదే బ్యాటరీ కనుక అయితే మళ్ళీ ఎలక్ట్రాన్స్ వచ్చి కొంత ఛార్జ్ గెయిన్ చేసుకొని మళ్ళీ రీసైకిల్ అలా తిరిగిపోతూ ఉంటాయి. ఇది న్యూట్రల్ వైర్ అనేది ఏంటమ్మా? గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. సింగిల్ ఫేజ్ నీడ్స్ 2 వైర్స్ టు కంప్లీట్ ఏ సర్క్యూట్ అంటే ఎప్పుడు దట్ ఈస్ ఏ క్లోజ్డ్ లూప్ కన్సిస్ట్ ఆఫ్ 2 వైర్స్. ఇప్పుడు మనం సపోజ్ ఇది లోడ్, ఇక్కడ దాకా ఇక్కడికి ఒక వైర్ కావాలి కదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వైర్ కావాలి కదా, నీడ్స్ 2 వైర్స్. ఇదేంటి? మైనస్ని ఎప్పుడు గ్రౌండ్ అంటాం, పాజిటివ్ని చార్జ్డ్ వైర్ అంటాం. ఇట్ హ్యాస్ వేరియబుల్ పవర్ సప్లై దట్ కెన్ డ్రాప్ టు 0. వేరియబుల్ ఇక్కడ ఏంటి? ఆల్టర్నేటింగ్ కనుక అయితే డ్రాప్ టు 0కి తీసుకురావడానికి గ్రౌండ్కి కూడా కనెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్ దాన్ 3 ఫేజ్ సిస్టమ్. మామూలుగా 3 మనుషులు చేసే పని ఒకరు చేస్తే ఎఫిషియెంట్గా చేయగలరా? అదే మాదిరిగా ఇక్కడ కూడా సింగిల్ ఫేజ్ ఈస్ లెస్ ఎఫిషియంట్ దాన్ 3 ఫేజ్ సిస్టమ్. కెన్ పవర్ లైట్స్. ఏమేమి ఆన్ చేస్తుంది? సింగిల్ ఫేజ్ ఇళ్ళకే అని చెప్పే కదమ్మా. స్మాల్ అప్లయన్సెస్ అండ్ మోస్ట్ ఎలక్ట్రానిక్స్. కెన్ పవర్ లైట్స్, ఫ్యాన్స్, స్మాల్ అప్లయన్సెస్. అదే ఇందాక చెప్పే కదా, ఎక్కువ కన్జంప్షన్, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ వాడకం ఉన్నాళ్ళు 3 ఫేజ్ అప్లై చేసుకుంటారమ్మా ఇళ్ళకి కూడా అని చెప్పే కదా. 3 ఫేజ్ సిస్టమ్ ఏంటి అనేది చూద్దాం. 3 ఫేజ్ సిస్టమ్ దీంట్లో it has voltage of 415 volts. 415 volts. దీంట్లో 3 ఫేజ్ సిస్టంలో మనకి ఇందాక 230 వోల్ట్స్ అని చెప్పానమ్మా. ఇట్ హ్యాస్ ఎ వోల్టేజ్ ఆఫ్ 415 వోల్ట్ అండ్ 50 సైకిల్స్. నీడ్స్ 4 వైర్స్ టు కంప్లీట్ ఏ సర్క్యూట్. ఇక్కడ ఎన్ని వైర్స్ కావాలి? 2 వైర్స్ కావాలి. ఇక్కడ ఏం కావాలి? 4 వైర్స్ టు కంప్లీట్ ఏ సర్క్యూట్. ఇట్ ఈస్ అన్ ఐడల్ ఫర్ హెవీ కమర్షియల్ యూస్. అదే ఇండస్ట్రీస్లో, మన ఇళ్లలో ఎక్కువ కన్జంప్షన్ అనుకుంటే ఇది బెస్ట్ కనెక్షన్ అనమాట. 3 ఫేజ్ కనెక్షన్. ఇట్ హ్యాస్ కంటిన్యూస్ పవర్ సప్లై. ఇది కంటిన్యూస్గా పవర్ ఉన్నప్పుడే 3 ఫేజ్ సిస్టమ్ అనేది ఆన్లో ఉంటుందమ్మా. ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దాన్ ఏ సింగిల్ ఫేజ్.
మోర్ ఎకనామికల్, అంటే డబ్బులు కూడా ఆదా అవుతాయి. 3 ఫేజ్ సిస్టంలో మనం కనుక చూసుకుంటూ 3 ఫేజ్ సిస్టమ్. తర్వాత దీంట్లో స్టార్ కనెక్షను, డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ 3 ఫేజ్కి ఈజ్ దేర్ ఏ 2 ఫేజ్ సిస్టమ్. ఇందాక మీకు 2 ఫేజ్లే చెప్పారు, సింగిల్ ఫేజ్ 3 ఫేజ్. దాంట్లో 2 ఫేజ్ అనేది మధ్యలో ఉందా అని డౌట్ రావచ్చు, అందుకని 2 ఫేజ్ లేదమ్మా. నో, దెర్ ఇస్ నాట్. ఓన్లీ 1 and 3 ఫేజ్ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్. డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ చూడండి అమ్మా, డయాగ్రామాటిక్గా ఎలా రిప్రజెంట్ చేసాము. ద పవర్ సప్లై త్రూ 1 కండక్టర్. ఏంటి సింగిల్ ఫేజ్ అంటే ఏంటి? ద పవర్ సప్లై త్రూ 1 కండక్టర్, అంటే ఒక వైరే. వైర్ లోపల ఏముంటుందమ్మా? కాపర్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్లో త్రూ 1 కండక్టర్. ద పవర్ సప్లై త్రూ 3 కండక్టర్స్. దీంట్లో 3 కండక్టర్స్ ఉంటాయి, ఒక రెడ్ వైరు, గ్రీన్ వైరు, ఎల్లో వైర్ కానీ బ్లూ వైర్ కానీ. అందుకనే వాడు చూడండి ఎలా ఇచ్చాడు, వైర్ సింబల్తో కూడా కలర్లు కూడా గుర్తు పెట్టుకుంటారని ఇలా ఇచ్చాడు. రెడ్ వైరు, గ్రీన్ వైరు, బ్లూ వైరు. దీనికి రెడ్ వైర్ యూస్ చేస్తారు సింగిల్ ఫేజ్లో. నెంబర్ ఆఫ్ వైర్స్ రిక్వైర్డ్ 2 వైర్స్. ఎందుకు? ఒకటి పవర్కి, ఒకటి గ్రౌండ్ కనెక్ట్ చేయడానికి. రిక్వైర్స్ 4 వైర్స్. ఈ 3 పవరు, ఒకటేమో గ్రౌండ్ కనెక్ట్. 4 వైర్స్ ఫర్ కంప్లీటింగ్ ఏ సర్క్యూట్. వోల్టేజ్ వచ్చేసరికి క్యారీస్ 230 volts. దిస్ క్యారీస్ 415 volts. ఇదెంతమ్మా? 415 volts ఉంటుంది. ఫేజ్ స్ప్లిట్ ఫేజ్, నో అదర్ నేమ్. స్ప్లిట్ ఫేజ్ అని అంటారు దీన్ని, దీనికి మాత్రం నో. పవర్ ట్రాన్స్ఫార్మర్ క్యాపబిలిటీ మినిమం చాలు, దీనికి మ్యాక్సిమం కావాలి. నెట్వర్క్ సింపుల్ నెట్వర్క్ చాలు. నెట్వర్క్ అంటే కనెక్షన్ సింపుల్గా ఉంటుంది, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. పవర్ ఫెయిల్యూర్ అక్కర్స్, డు నాట్ అక్కర్. ఏదో ఒక ఫేజ్లో కరెంట్, మన బల్బ్ వెలగాలి అంటే ఏదో ఒక ఫేజ్లో కరెంట్ వస్తుంది. కానీ హెవీ వెహికల్స్ రన్ అయ్యేటప్పుడు మాత్రం 3 ఫేజ్ ఆన్లోనే ఉంటేనే అది హెవీ ఇన్స్ట్రుమెంట్ రన్ అవుతుంది. లాస్ మ్యాక్సిమం, దీంట్లో వచ్చేసరికి మినిమం. ఎఫిషియన్సీ సింగిల్ ఫేజ్ లెస్, ఇది హై. ఎకనామికల్గా ఇది తక్కువ. ఎకనామికల్ డబ్బు ఆదా అవడం దీనిలో తక్కువ, సింగిల్ ఫేజ్లో. దీంట్లో మాత్రం ఎక్కువ. యూజెస్ ఫర్ హోమ్ అప్లయన్సెస్, ఫర్ లార్జ్ ఇండస్ట్రీస్, ఫర్ రన్నింగ్ హెవీ లోడ్స్. ఈ రోజుకి ఇంతవరకు చెప్తున్నానమ్మా. నెక్స్ట్ స్టార్ కనెక్షన్, బేసింగ్ హౌసింగ్ వైర్ మనం ఇళ్ళకి కనెక్షన్ ఇచ్చుకునేటప్పుడు ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తుంది. ఓకేనా? ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మీకు కూడా బ్యాలెన్స్ అదంతా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఓకే అమ్మా, స్టాప్ చేస్తాం.